సిద్దిపేట జిల్లాలో ఇవాళ పర్యటించబోతున్నారు రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 2 గంటలకు కోకా కోలా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్కు బయలుదేరతారు. సాయంత్రం హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ప్రజాపాలన విజయోత్సవంలో పాల్గొంటారు. ఇక ఇందుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసు అధికారులు అయితే భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఈ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ మణి చౌదరి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు గాని ప్రజాప్రతినిధులు గాని పెద్ద ఎత్తున అయితే ఘనస్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లను అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ములుగు మండలంలోని బండ తిమ్మపూర్ లో నిర్మించిన హిందుస్థాన్ లివర్ కోకాకోలా బెవరేజ్ ఫ్యాక్టరీని అయితే సీఎం ప్రారంభించనున్నారు. ఈ విధంగా బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే హెలికాప్టర్ లో నేరుగా బయలుదేరి 1 గంట 45 నిమిషాలకైతే బండా తిమ్మపూర్ కు చేరుకోనున్నారు. అయితే 2 గంటల ప్రాంతంలో హిందుస్థాన్ కోకాకోలా ఫ్యాక్టరీని అయితే సీఎం చేతుల మీదుగా ప్రారంభించిన పరిస్థితి. అదే విధంగా మంత్రి శ్రీధర్ బాబు, అదే విధంగా దీనికి సంబంధించినటువంటి ఈ పరిశ్రమకు సంబంధించినటువంటి సిఇఓ తదితరులు అయితే పాల్గొంటారు. ఈ నేపథ్యంలో అయితే ఈ పరిశ్రమ దాదాపు 1000 కోట్లతో నిర్మించున్నారు. అయితే ఈ పరిశ్రమలో 400 నుంచి 500 మంది యువకులకైతే ఉపాధి కల్పిస్తున్నారంటే సమాచారం ఉంది. మొత్తంలో చూసుకున్నట్టయితే ఈ పరిశ్రమ ప్రారంభించిన నేపథ్యంలోనే తిరిగి 3 గంటల ప్రాంతంలో సీఎం బేగంపేటకు చేరుకోనున్నారు అన్నట్టయితే సమాచారం ఉంది. థాంక్యూ.